అసలు యాక్యుపంక్చర్ ఎందుకు చేయించుకోవాలి? ఎవరు చేయించుకోవాలి? అనే దాని గురించి ఇవాళ మనం మాట్లాడదాం. యాక్యుపంక్చర్ ఎవరికి అనంటే నడుము నొప్పి, మెడ నొప్పి, సైనస్ సమస్య, నిద్రలేమి సమస్య, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇట్లా ఏది ఉన్నా సరే, ఇంకా చాలా దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే యాక్యుపంక్చర్‌ని చాలా హ్యాపీగా చేయించుకోవచ్చు. అయితే ఎందుకు చేయించుకోవాలి? ఇప్పుడు చాలా ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉన్నాయి కదా! అలోపతి ఉంది, ఇంక ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు యాక్యుపంక్చరే చేయించుకోవాలి అనంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యాక్యుపంక్చర్‌లో మనం సిమ్టమ్స్‌ని ట్రీట్ చేయము. అంటే మీకు తలనొప్పి వచ్చినప్పుడు తలనొప్పికి ట్రీట్ చేయము. తలనొప్పి ఎందుకొస్తుంది? దాని రూట్ కాజ్ తెలుసుకొని ఆ రూట్ కాజ్‌కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో, అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయన్నమాట. సెకండ్ ఏంటి అంటే దీనికి జీరో సైడ్ ఎఫెక్ట్స్. అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మన యాక్యుపంక్చర్‌లో అసలు ఉండవు. జీరో రిపోర్టెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. ఇంకోటి ఏంటి అంటే ఇది హైలీ ఎఫెక్టివ్. ఇన్ని వేల కేసెస్ చేసాం. అందరికీ చాలా మట్టుకు మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఇంకా ఇది సైంటిఫికలీ ప్రూవెన్. ఇది ఏదో మేము పెడుతున్నాము, చేస్తున్నామని కాదు. దీని మీద ఇదొక పెద్ద సబ్జెక్ట్. దీని మీద చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి. చాలా కంట్రీస్ యాక్యుపంక్చర్‌ని ఆల్రెడీ వాడుతున్నాయన్నమాట ట్రీట్మెంట్స్ కోసం. సో, మనం కూడా ఖచ్చితంగా యాక్యుపంక్చర్‌ని యూజ్ చేసుకుందాం. ఇంకోటి ఏంటి అంటే మనం యాక్యుపంక్చర్‌లో మెడిసిన్స్ ఇవ్వము. ఎట్లాంటి టాబ్లెట్స్ కానీ, కెమికల్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ ఏవి ఇవ్వము. ఇది కంప్లీట్లీ న్యాచురల్ ట్రీట్మెంట్ అనమాట. ఒక చిన్న నీడిల్ ఉంటుంది. ఆ నీడిల్‌కి కూడా ఎట్లాంటి కెమికల్ కానీ, డ్రగ్స్ కానీ ఏది ఉండదు. టోటల్లీ యాక్యుపంక్చర్ అనేది ఒక డ్రగ్ ఫ్రీ ట్రీట్మెంట్ అనమాట. సో, ఈ పైన చెప్పిన ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా యాక్యుపంక్చర్‌ని మీకున్న సమస్య కోసం తీసుకోండి. మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను డాక్టర్ అక్షత, యాక్యుపంక్చరిస్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.